హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. నేను పీపీఎస్ కోర్స్ థర్డ్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్, please subscribe my channel if you're watching for the first time, and please share this information to all of your friends, and please like this video if you really like this video. నేను ఆల్రెడీ 2 సెషన్స్ అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరైనా మిస్ అయ్యంటే ప్లీజ్ చెక్ బ్యాక్ మై ప్లేలిస్ట్. నేను ప్లేలిస్ట్లో పీపీఎస్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టానండి. సో క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్. సో హౌ టు క్రియేట్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్. ఇది యూ కెన్ సీ దిస్. ఇక్కడ ఇందులో ఇంటర్నల్గా కాన్సెప్ట్ ఏంటంటే కంపైలేషన్ ఉంటుందన్నమాట. సో క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ మీన్స్ దట్ మీరు ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నారు అండ్ ఒక ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు దిస్ ఇంటర్నల్లీ అది కంపైలర్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేస్తాము. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఈ క్రియేటింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే కంప్యూటర్ హార్డ్వేర్ అండర్స్టాండ్స్ ద ప్రోగ్రామ్ ఓన్లీ ఇఫ్ ద కోడ్ ఇట్ ఈజ్ ఇన్ అ మెషిన్ లాంగ్వేజ్. అంటే వన్స్ అండ్ జీరోస్లోనే వన్స్ కానీ జీరోస్ కానీ ఉన్నప్పుడు మాత్రమే దట్ కోడ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద జాబ్ ఫర్ ద ప్రోగ్రామర్ టు రైట్ ద అండ్ టెస్ట్ ద ప్రోగ్రామ్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా సరే దాన్ని టెస్ట్ చేయాలన్నా ప్రోగ్రామర్ చేయాల్సిందే. సో ఈ ప్రోగ్రామర్ వర్క్స్ ఏంటి? వాట్ ఆర్ ద వర్క్స్ అంటే ఫస్ట్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ ద ప్రోగ్రామ్. అంటే నేను ఒక ప్రోగ్రామ్ రాయడం, దాంట్లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉన్నా సరే ఏదైనా ఉంటే దాన్ని మనం చెక్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వర్క్ ఆఫ్ ప్రోగ్రామర్. అండ్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. కంపైల్ చేయడం అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని రన్ చేయడం అంటే ఒక ప్రాసెసర్కి మనం ఇచ్చిన లాజిక్ని బై ద హెల్ప్ ఆఫ్ ర్యామ్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాం అనమాట. సో దట్ సి కంపైలర్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్. సి కంపైలర్ అంటే సి లాంగ్వేజ్లో అయితే సి కంపైలర్, అట్లా ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఆ లాంగ్వేజ్ కంపైలర్ అనేది టేక్ కేర్ తీసుకుంటుంది. అండ్ లింకింగ్ ద ప్రోగ్రామ్ విత్ ద రిక్వైర్డ్ లైబ్రరీ మాడ్యూల్స్. అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చేయడానికి ఏదైతే మాడ్యూల్స్ కొన్ని మాడ్యూల్స్ కావాల్సి వస్తాయి, ఆ మాడ్యూల్స్ని జస్ట్ ఆ మాడ్యూల్స్ మనం ప్రోగ్రామ్ రన్ చేసే ముందర యాడ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ థర్డ్ స్టెప్. అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ అ ఫైనల్ స్టెప్. సో ఈ 4 స్టెప్స్లో మన ప్రోగ్రామ్ని ఎలా అంటే ఒక ప్రోగ్రామర్ ఏం చేస్తా అంటే ఒక టెక్స్ట్ ఎడిటర్, అది ఏ ఎడిటర్ అయినా సరే దెర్ విల్ బి చాలా ఎడిటర్స్ ఉంటాయి. లైక్ డెవలపర్ C++, టర్బో C++, బోలాండ్ C++, అట్లా చాలా ఎడిటర్స్ ఉన్నాయి. సో బై యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ దట్ ఎడిటర్ వీ నీడ్ టు టైప్ ద కోడ్. అంటే #include stdio.h int main అట్లా మనం కోడ్ రాసుకుంటాము. దీన్ని సోర్స్ కోడ్ అంటాం. సో వన్స్ ద సోర్స్ కోడ్ టైప్ చేసిన తర్వాత యూ కెన్ యూజ్ ఏ కంపైలర్, ఎస్సీ కంపైలర్. ఈ కోడ్ మొత్తం వన్స్ అండ్ జీరోస్కి కన్వర్ట్ అయిపోతుంది అండ్ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఇది. సో ఎట్లా అంటే సపోజ్ ఒక ప్రోగ్రాము నేను sum.c అనే ప్రోగ్రాము నేను ఒక ఎడిటర్ ఓపెన్ చేసి నేను ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలని కూడా నేను చూపిస్తాను. sum.c ఓపెన్ చేసి మనం అందులో ప్రోగ్రామ్ని టైప్ చేసి ఇక్కడ ఏదైతే మనం లైన్స్ అన్నీ ఎంటర్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తాము. కంపైలర్కి ఇచ్చినప్పుడు ఇది .obj అంటే sum.obj ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. sum.obj ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ కోడ్ అంటే వన్స్ అండ్ జీరోస్లో ఉంటుంది. ఇట్ కెన్ బి అండర్స్టాండ్ బై ద మన మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే మన మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ బిఫోర్ రన్నింగ్ దిస్ కోడ్ మనకి ఏదైతే సపోజ్ ఈ మెయిన్ ఇక్కడ stdio.h అనేది యాడ్ చేస్తాం. సో ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు జస్ట్ ఈ లైబ్రరీ ఫైల్స్ అన్నీ ఈ కరెంట్ ఎగ్జిస్టింగ్ sum.objకి యాడ్ అవుతాయి. సో దట్ దీంట్లో మనం ఏదైనా printf, scanf అలాంటి ఫంక్షన్స్ ఏమైనా యూస్ చేసినా ఆ ఫంక్షన్స్ అన్నీ ఈ లైబ్రరీ నుంచి తీసుకొని అది మనకి ఒక ఎగ్జిక్యూటబుల్ కోడ్ .exe ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఏంటంటే sum.exe ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్. అంటే ఫస్ట్ మనం
ఫైల్ క్రియేట్ చేస్తాము. అది క్రియేట్ చేసిన తర్వాత అది కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని అంటే ఇంట్ మెయిన్ ఏదైతే ఉందో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్గా ట్రాన్స్లేట్ చేస్తుంది వన్స్ అండ్ జీరోస్లో. ఈ వన్స్ అండ్ జీరోస్ని యాడ్ చేసిన దాన్ని మనం ఏదైతే ప్రీడిఫైన్డ్ అంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అలాంటి ఫంక్షన్స్ని సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ని మనం లింకర్తో యాడ్ చేస్తాము. సో ఈ లింకర్స్ యాడ్ చేసిన కోడ్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఈఎక్సీ ఫైల్ అంటాము. అంటే ఈ ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇంకొక 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అది ఫస్ట్ sum.obj అండ్ నెక్స్ట్ sum.exe. సో ఈ ఈఎక్సీ ఫైల్ని రన్ చేయడానికి మనం డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసినా అది రన్ అవుతుంది. బట్ ఈవెన్ ద కంపైలర్ ఆల్సో విల్ గివ్ అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. ఒక రన్నర్ అనేది ఉంటుంది. ఆ రన్నర్ ఏం చేస్తుందంటే స్క్రీన్ మీద రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం ఎట్లా రన్ చేస్తామంటే ఒక లార్జ్ స్కేల్ పెద్ద సాఫ్ట్వేర్ ఉందనుకోండి, దాన్ని హౌ వీ విల్ డెవలప్ దిస్ క్రిటికల్ ప్రాసెస్ డిటర్మైన్స్ ఓవరాల్ క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. అంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎట్లా మనం ఫేజెస్ అంటే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సూపర్ మార్కెట్కి నేను సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలి. సో దట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. అట్లానే సపోజ్ నేను రైల్వే టికెట్ అప్లికేషన్ చేయాలి. దట్ ఈస్ ఎ టాస్క్. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు వచ్చే క్రిటికల్ స్టెప్స్ ఏంటి అంటే ఇట్ డిటర్మైన్స్ దట్ ద ఓవరాల్ క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. And if we carefully design each program using a good structured and development techniques, programs will be efficient, error free and easy to maintain. అంటే ఒక బిగ్ ప్రాజెక్ట్ దాన్ని ఎలా డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. దెర్ విల్ బి 7 ఫేసెస్. ఫస్ట్ ఏమేమి కావాలి మనకి అంటే ఏ సిస్టమ్స్లో మనం యూజ్ చేస్తామో అండ్ ఏ కావాలి మనకి అండ్ వాటిని రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని అనాలసిస్ చేయడం అంటాం. దాన్ని అనాలసిస్ చేసిన తర్వాత దాన్ని డిజైన్ చేసుకుంటాము. డిజైన్ చేసిన దాన్ని కోడ్గా రాసుకుంటాము అండ్ రాసిన కోడ్ని టెస్ట్ చేస్తాము అండ్ టెస్ట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే వాటర్ ఫాల్ మోడల్ అంటాం. విచ్ విల్ స్టార్ట్స్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఫేస్ అండ్ సిస్టమ్ అనలిస్ట్ డిఫైన్స్ అంటే ఈ వాటర్ ఫాల్ మోడల్తో ఈ సిస్టమ్స్ రిక్వైర్మెంట్తో స్టార్ట్ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ ఎండ్ అవుతుంది. సో హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ వీ హ్యావ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇట్ యూజువలీ స్టేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యూజర్ అండర్స్టాండ్స్. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, సపోజ్ నాకు అప్లికేషన్ ఇలా రన్ అవ్వాలి, అలా రన్ అవ్వాలి. సో ఈ సిస్టంలో నాకు రన్ అవ్వాలి, ఈ ఒక ఆపరేటింగ్ సిస్టంలో మ్యాక్బుక్లో రన్ అవ్వాలి అండ్ లైనక్స్ సిస్టంలో రన్ అవ్వాలి. సో దోస్ ఆర్ ద రిక్వైర్మెంట్. అండ్ నేను ఎక్కడికి పోయినా సరే నాకు డేటాబేస్ అవైలబుల్లో ఉండాలి. సో దోస్ ఆర్ ద రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఆ రిక్వైర్మెంట్ బట్టి అనాలిసిస్ ఫేస్ ఉంటుంది. అనాలిసిస్ ఫేస్లో ఏంటంటే వీ విల్ లుక్ ఓవర్ దట్ different alternatives from the system point of view while designing the phase to be determine how the system will be built. అంటే ఇప్పుడు మనం దీన్ని అనాలిసిస్ చేస్తాం. అంటే కస్టమర్కి ఏ విధంగా కావాలి దాన్ని బట్టి మనకి ఎట్లా మనం సిస్టమ్ని డిజైన్ చేయగలుగుతాం అనేది ఈ డిజైన్ ఫేస్కి ఇన్పుట్ ఇస్తాము. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ డిజైన్ ఫేస్ ఏం చేస్తుందంటే దట్ వీ విల్ మేక్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్. అంటే ఆ ప్రోగ్రామ్స్ పీసెస్గా చేసేసి జస్ట్ వీ విల్ ఆ సిస్టమ్ ఏంటంటే విల్ ఫైనలీ యాడ్ దట్ ఫైల్స్ విత్ ద డేటాబేస్ అండ్ ఆ డేటాబేస్తో కంప్లీట్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం జస్ట్ విల్ ఫినిష్ ద కోడ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్. వీ రైట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ద 4th phase. ఆ రాసిన ప్రోగ్రామ్ని మనం టెస్ట్ చేస్తాము. సో ఈ టెస్ట్ చేసిన కోడ్ని ఫైనల్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ మెయింటెనెన్స్. సో ఈ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఒక ప్రోడక్ట్ని రన్ చేసిన తర్వాత అది ఎట్లా ఫీల్ అవుతుంది అంటే హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది ఈ మెయింటెనెన్స్ స్టెప్లో బయటపడిపోతుంది. సో ఇవన్నీ అయిన తర్వాత ఆ కస్టమర్కి ఈ ప్రోడక్ట్ అనేది మనం డెలివర్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ వీ హ్యావ్. అంటే ఫస్ట్ సిస్టమ్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది దాని ప్రకారం అనాలిసిస్ చేయడం, ఆ అనాలిసిస్ చేసిన దాన్ని డిజైన్ చేసుకోవడం. ఒక డిజైన్ ఫేస్లో ఏంటంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ అనేది మొత్తం డిజైన్ చేసుకుంటాము. దాన్ని మనం
కోడింగ్ మార్చుకుంటాము. ఆ కోడింగ్ని ఎట్లా మార్చుకుంటామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సర్వర్స్ అండ్ డేటాబేసెస్ మన అప్లికేషన్ని బిల్డ్ చేస్తాము. బిల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన దాన్ని మెయింటైన్ చేస్తాము. సో ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే కస్టమర్కి ప్రోడక్ట్ని డెలివరీ చేస్తాము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ వీ హ్యావ్. ఈ స్టెప్స్ని సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాము. సో వేర్ వీ కెన్ యూస్ దీస్ స్టెప్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాటర్ ఫాల్ మోడల్ అని కూడా అంటాము. సో అగైన్ అంటే దీని గురించి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నేర్చుకుంటారు. సో నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ algorithm or pseudocode. What is an algorithm? Algorithm is developed by an Arab mathematician. Actually algorithm ఏంటంటే ఇట్ ఈస్ a step by step approach to solve a given problem. అంటే నేను ఒక పెద్ద టాస్క్ ఉంది, దాన్ని హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ మీన్స్ దట్ వీ కెన్ మేక్ దెమ్ ఇన్ టు పీస్. అంటే ఒక్కొక్క ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ అప్రోచ్గా రాసుకుంటాము. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంట్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అండ్ సో ఈ అల్గారిథం ఏంటంటే ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ చేయాలంటే నాకు రిక్వైర్మెంట్స్ ఏంది, జస్ట్ ఐ నీడ్ టు హ్యావ్ 2-3 వేరియబుల్స్, 2 ఫర్ అసైనింగ్ ద వాల్యూస్ అండ్ 1 ఫర్ అసైన్మెంట్. సో అవన్నీ ఒక స్టెప్ బై స్టెప్గా రాసుకుంటే దాన్ని మనం అల్గారిథం అంటాం. సో it is a systematic, disciplined, non-ad hoc, step-by-step way process అనమాట. ఇట్ ఈస్ అల్గారిథమిక్ ప్రాసెస్. దీన్ని అంటే నాన్ యాడ్ హాక్ అంటే లైక్ వీ డిసిప్లిన్ అంటే ఒక పద్ధతి ప్రకారం మనం రాసుకుంటే దాన్ని అల్గారిథం అంటాం, రైట్. సో అల్గారిథం ఈజ్ ఎ పెన్డ్ స్ట్రాటజీ టు ఫైండ్ ఏ సొల్యూషన్. అంటే ఒక రాసుకోవడం, మనం ఏమేమి స్టెప్స్ రిక్వైర్మెంట్ అనేది రాసుకుంటే దాన్ని మనం అల్గారిథం అంటాం. సో దిస్ ఈజ్ అ అల్గారిథం ఫర్ సమ్మింగ్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేయడానికి స్టార్ట్ అనేది రాసుకుంటున్నాము. జస్ట్ హియర్ ఇక్కడ జస్ట్ వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ దట్ వీఆర్ రైటింగ్ ద స్టార్ట్, రైట్. సో ఇక్కడ స్టార్ట్ అని రాస్తున్నాము. సో హియర్ నెక్స్ట్ అనేది జస్ట్ వీఆర్ రీడింగ్ ద 2 నెంబర్స్ దట్ ఈస్ ఏ అండ్ బి. రీడ్ ద 2 నెంబర్స్ ఏ అండ్ బి. సి ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి. ప్రింట్ సి. స్టార్ట్ చేస్తున్నాము, 2 నెంబర్స్ని రీడ్ చేస్తున్నాము, వాటిని సమ్ చేసి ఇంకొక నెంబర్లో స్టోర్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అ ప్రింట్ సి, ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అ స్టాప్. సో టోటల్ 5 స్టెప్స్లో మనం సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అనేది రన్ చేస్తున్నాము. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అల్గోరిథం ఈజ్ నాట్ డిపెండెంట్ అబౌట్ ద సి లాంగ్వేజ్. ఇప్పుడు ఇది సి లాంగ్వేజ్లో ఇట్లా ఉంటుంది, జావాలో ఇంకోలాగా ఉంటుంది, అలా ఉండదు. సో ఇట్ ఈస్ అ independent of programming language. So like this, any program, ఏ program కైనా సరే just you will have a algorithm and flowchart. We will discuss about the flowchart example algorithms in the next class, next session, and I will discuss about the flowchart also in the next session. Before closing this session, please subscribe my channel if you are watching for the first time, and please share this information to all of your friends, and please like this video if you really like this video. Thank you all of you.